హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ. ఆస్పిరెంట్స్, మన ఏపీ హైకోర్ట్స్ అండ్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ నోటిఫికేషన్ విత్ ఇన్ ఏ మంత్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే ఈ నోటిఫికేషన్ వచ్చిన వెరీ షార్ట్ టైంలో ఈ ఎగ్జామ్ కండక్ట్ చేసే అవకాశం ఉందన్నమాట. సో మీ డిస్ట్రిక్ట్స్లోనే మీకు డిస్ట్రిక్ట్ వైజ్ పోస్టులు ఇస్తారు, హైకోర్టులో పోస్టులు ఉంటాయి. ఓకే, సో ఇందులో మనకి ఎక్కువ ఉండేవి జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఈ జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి మీకు జీకే అండ్ ఇంగ్లీష్, జీకే 40 మార్క్స్ ఉంటాయి, ఇంగ్లీష్ 40 మార్క్స్ ఉంటుందన్నమాట. సో ఇంగ్లీష్ కూడా మీరు, సార్ నేను తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్, సార్ నేను ఇంగ్లీష్ నాకు అంత ఐడియా లేదు అని అన్నా కానీ మీరు రిఫరెన్స్ బుక్స్ తీసుకొని మీరు చదువుకున్న, మీరు ఎగ్జాంపుల్స్ చదువుకొని మీరు ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మీరు ఓవర్కమ్ చేయగలుగుతారు. 10th క్లాస్లో మనం ఇంగ్లీష్ చదివాం కదా, సో అలాగే ఇక్కడ కూడా మీరు చదువుకుంటే సరిపోతుంది. కానీ కొన్ని ఎగ్జాంపుల్స్, మీనింగ్స్, ఎందుకంటే కోర్ట్ ఎగ్జామ్స్ కాబట్టి ఇంగ్లీష్ అనేది తప్పనిసరి ఉంటుంది అనమాట. సో మీరు నేర్చుకోవాల్సిందే, దానికి మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు, మీరు నేర్చుకోవచ్చు ఈజీగానే. ఓకే, సో దీని మీద మీరు ఫోకస్ చేస్తే విత్ ఇన్ వెరీ షార్ట్ టైంలో మీరు గవర్నమెంట్ జాబ్లో స్థిరపడవచ్చు. అండ్ వన్స్ మీరు ఒక జాబ్ క్రాక్ చేసుకున్నారంటే నెక్స్ట్ ఇమ్మీడియట్గా మళ్ళీ మీరు నోటిఫికేషన్స్ వచ్చేదాన్ని బట్టి దాన్ని టార్గెట్ చేసుకొని మీరు నెక్స్ట్ లెవెల్స్ రీచ్ అవ్వచ్చు. కానీ నేను చెప్పే ఈ సజెషన్ మీరు పాటించండి. అండ్ ఇప్పుడు ఎఫ్ఎస్ఓ అండ్ ఏబిఓలు కూడా నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మనం, మే జూన్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. దానికి కూడా సపరేట్గా మనం మెంటార్షిప్ ఇస్తున్నాము. సో ఇప్పుడు ఉన్న అవకాశాన్ని, ఎందుకంటే భారతదేశంలో నిరుద్యోగం రోజు రోజుకు పెరిగిపోతుంది. ఓకే, సో ఆ నిరుద్యోగాన్ని మనం ఇప్పుడు ఆ కేటగిరీలోకి మనం వెళ్ళకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి. నేను గ్రూప్ 2నే చదువుతాను, నేను లేకపోతే ఇంకో గ్రూప్ 1నే పట్టుకుంటాను, లేకపోతే సివిల్స్ మాత్రమే నేను చదువుతాను, ఇంక వేరే దేని జోలికి వెళ్ళను అనే ఆలోచన అనేది వదిలేసేయండి. సో ఏదొస్తే అది ఫస్ట్ మనకి నోటిఫికేషన్ ఇది వచ్చేస్తుంది కాబట్టి దీని మీద ఫోకస్ చేయండి. మళ్ళీ దానికి కూడా మీకు అవకాశాలు వస్తాయి. ఇప్పుడు గ్రూప్ 2 మళ్ళీ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మళ్ళీ దానికి ఒక 6 నెలలు అవసరమైతే మీరు జాబ్ లీవ్ పెట్టేసేసి కూర్చొని మరి మీరు చదువుకోవచ్చు. ఆర్థికంగా మీరు సామాజికంగా కూడా బలపడవచ్చు ముందే మీకు ఒక గవర్నమెంట్ జాబ్ అనేది ఉంటే. ఓకే, సో నా సజెషన్ ఏంటంటే ముందు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. చాలామంది ఒక అపోహలు పెట్టుకొని, లేకపోతే నేను ఇదే చేస్తాను, ఇలాగే ఉంటాననే ఆలోచన మాత్రం దయచేసి పెట్టుకోవద్దు. ఎందుకనంటే ఏ జాబ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన టీఎస్పిఎస్సిలోనే వన్ ఆఫ్ మై స్టూడెంట్, సో గ్రూప్ 1 రాశాడు, గ్రూప్ 2 రాశాడు, గ్రూప్ 3 రాశాడు, గ్రూప్ 4 రాశాడు. ఓకే, గ్రూప్ 1 ఈ గ్రూప్ 1 జస్ట్ మిస్ అయింది, వెరీ 10 మార్కులు 15 మార్కులతో మిస్ అయింది. గ్రూప్ 2 కూడా అలాగే మిస్ అయింది. గ్రూప్ 4 మిస్ అయింది, కానీ గ్రూప్ 3 వచ్చింది. ఓకే, అంటే ఇప్పుడు నేను గ్రూప్ 1నే చదువుతాను, గ్రూప్ 1 స్టూడెంట్ ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయగలడు. సో అయితే ఏంటంటే నేను గ్రూప్ 1నే రాస్తాను, గ్రూప్ 2 ఇవన్నీ నేను రాయను, గ్రూప్ 3 రాయను, గ్రూప్ 4 రాయను కూర్చొని ఉంటే గ్రూప్ 3 వచ్చేది కాదు. చాలా పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తి అనమాట అతను. ఓకే, గవర్నమెంట్ హాస్టల్స్లో చదువుకొని ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన పర్సన్ అనమాట. సో నేను చెప్పేది ఒకటే, మీరు ఇప్పుడున్న సిచ్యువేషన్ నుంచి మీరు ఇంకా బెటర్ అవ్వాలి అని అంటే, ఇప్పుడున్న సిచ్యువేషన్ నుంచి మీరు కోలుకొని ముందుకు వెళ్ళాలి అని అంటే ఇది ఒక మంచి అవకాశం. ఈ ఏపీ హైకోర్ట్స్ అనే కాదు, మీకు ఎఫ్ఎస్ఓ పడుతుంది అండ్ ఏబిఓ పడుతుంది. మీకు ఎలిజిబిలిటీ, ఫిజికల్ స్టాండర్డ్స్ ఎలిజిబిలిటీ ఉంది, చదవగలను అని కూర్చుంటే మాత్రం ఖచ్చితంగా దాని మీద కూడా మీరు ఫోకస్ చేయొచ్చు. సో ఈ ఏపీ హైకోర్టు జాబ్స్కి మాత్రం మీరు ఉపయోగించుకోండి. అండ్ మన మెంటార్షిప్ బ్యాచ్ కూడా మనకి ఈ రోజు నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఇందులో మీకు ఇక్కడ నేను షెడ్యూల్ ఇచ్చాను. అయితే వీటిలో ఏపీ రిలేటెడ్, ఈ ఎగ్జామ్కి ఏపీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్, ఏపీ రిలేటెడ్ టాపిక్స్ మీద కూడా మనం ఎక్కువ ఫోకస్ చేయాలి. మీకు ఆ షెడ్యూల్లో నేను ఇస్తాను, దాని మీద కూడా మీకు ఎక్కువ ఫోకస్ చేస్తాము. అండ్ మనం హిస్టరీని కూడా స్టార్టింగ్ నుంచి, అంటే ఏన్షియంట్ హిస్టరీ నుంచి కూడా మనం స్టార్ట్ చేసుకుంటున్నాము. ఇందులో మోడర్న్ హిస్టరీ మీద మనం ఎక్కువ ఫోకస్ చేస్తాము. నేషనల్ మూమెంట్ మీద మనం ఇంకా ఎక్కువ క్వశ్చన్స్ టెస్ట్ రాస్తాం అన్నమాట. ఓకే, సో ఇలా మీకు షెడ్యూల్ ఇవ్వడం జరిగిందనమాట.
ఫస్ట్ మే వచ్చేసరికి ప్రీ హిస్టరీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సెకండ్ మే అవార్డ్స్ అండ్ రివార్డ్స్ మీద మీరు చదువుకోవాలి. సో వీటికి సంబంధించిన స్టాండర్డ్ రెఫరెన్స్ బుక్ పీడిఎఫ్ మెటీరియల్ కూడా మనం షేర్ చేస్తాం. మనం ఏదైతే బుక్స్ రిఫర్ చేస్తామో దానికి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ కూడా మనం షేర్ చేస్తాము. సో ఆ మెటీరియల్ మీరు చదువుకుంటారు, టెస్ట్ రాస్తారు. సో మంచిగా మీకు హ్యూజ్ నెంబర్ ఆఫ్ మోర్ దాన్ 50 క్వశ్చన్స్ మనం టెస్ట్ కండక్ట్ చేస్తున్నాం. సో నేను ఇచ్చిన ఫస్ట్ బ్యాచ్ వాళ్ళకు అయితే దగ్గర 100 క్వశ్చన్స్ మనం టెస్ట్ ఇచ్చాం. సో మీతో ఎక్కువ క్వశ్చన్స్ టెస్ట్ రాయించాలనేదే మన కాన్సెప్ట్ అనమాట. ఓకే, సో ఇలా మీకు మొత్తం సిలబస్ మొత్తం కంప్లీట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంగ్లీష్ కూడా ఇచ్చాము. సో సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ మనమే ఇస్తాము. దాని నుంచి మీరు చదువుకొని మీరు టెస్ట్ రాస్తారు. సో ఇలా ఈ షెడ్యూల్ని మీరు ఫాలో అయితే మాత్రం ఖచ్చితంగా మీరు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఫాలో అయిన వాళ్ళకి మాత్రమే నేను చెప్తున్నాను. మీరు జస్ట్ కోర్స్ తీసేసుకొని నాకు టైం లేదు, నేను చదవలేకపోతున్నాను, లేకపోతే రకరకాల కారణాల వల్ల మీరు ఫాలో అవ్వకపోతే ఓకే మీరు నష్టపోతారు. మీరు వన్స్ మన దాంట్లో జాయిన్ అయ్యారని అంటే రెగ్యులర్గా మీరు టెస్టులు రాయండి. ప్రతిరోజు మీరు మనం పెట్టే టెస్ట్ని మీరు అటెంప్ట్ చేయండి. మీరు ఒకరోజు 2 రోజులు ఎవరికైనా సహజం మీరు టెస్ట్ రాయకపోవడం అనేది. ఏదో కారణం చేత పర్సనల్ రీజన్స్ వల్ల రాయలేకపోవచ్చు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ కంట్రీస్, క్యాపిటల్స్ అండ్ కరెన్సీస్ టెస్ట్ మీరు రాయలేకపోయారు అనుకోండి, ఈ నెక్స్ట్ టెస్ట్ కల్లా మీరు మళ్ళీ ఈ సిలబస్ ఓపెన్ చేసుకొని ఇది చదివేసేసుకోండి. ఈ కంట్రీస్ అండ్ క్యాపిటల్స్ ఈ వీక్లో మీరు చదువుకొని మళ్ళీ మీరు టెస్ట్ రాయండి. సో అలా మీరు 1 రోజు 2 రోజులు స్కిప్ చేసిన ఏదో కారణం చేత మళ్ళీ మీరు బ్యాక్ వచ్చి మీరు ఆ షెడ్యూల్ ఫాలో అవడమే దీని యొక్క లక్ష్యం అనమాట. ఓకే, సో మనము మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీలో ఈరోజు నుంచి మెంటార్షిప్ బ్యాచ్ సెకండ్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము. చక్కగా మీకు జీకే అండ్ ఇంగ్లీష్ ఉన్న వాళ్ళకి ఇది కవర్ చేస్తాం. మరి మెంటల్ అబిలిటీ, లా అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ మిగతా ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి కదా, సో అవి కూడా మనం ఇందులో కవర్ చేస్తాము. సపరేట్గా షెడ్యూల్ ఇచ్చి కవర్ చేస్తాం అనమాట. ఓకే, అంటే ఏపీ హైకోర్టు కండక్ట్ చేస్తున్న అన్ని ఎగ్జామ్స్కి ఒకే కోర్సులో మీకు మెంటార్షిప్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో మనం మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. అండ్ అది మాత్రమే కాకుండా మీరు మిగతా కోర్సెస్ అంటే గ్రూప్ 2 కానీ లేకపోతే గ్రూప్ 1 మెంటార్షిప్ కానీ ఆర్ మీకు ఎఫ్ఎస్ఓ కానీ లేకపోతే ఎఫ్బిఓ, ఏబిఓ కానీ ఓకే, సో వీటికి కూడా మనం మెంటార్షిప్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి మీరు కావాలనుకుంటే వాటికి కూడా మీరు ఫాలో అవ్వచ్చు. ఒకటే నేను చెప్తున్నాను, డే 1 నుంచి మీరు చదవండి, టెస్టులు రాయండి, ఎక్కువ క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. వీలైన ఎక్కువ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే మీరు సక్సెస్ ఛాన్సెస్ పెరుగుతాయి. ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ గ్రూప్ 2లో కూడా సార్ నేను సబ్జెక్ట్ చదవడం మీదే ఫోకస్ చేశాను, టెస్టులు రాయలేకపోవడం వల్ల, సరైన గైడెన్స్ లేకపోవడం వల్ల నాకు 170 మార్క్స్ వచ్చాయి, 180 మార్క్స్ వచ్చాయి, జస్ట్ మిస్ అయింది అని బాధపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మీరు ఆ కేటగిరీలో పడకుండా ముందు నుంచే జాగ్రత్త పడి మీరు టెస్టులు రాస్తే మీరు ఎక్కడ తప్పులు చేస్తున్నారో తెలుసుకుంటారు. అండ్ మీరు ఫర్దర్గా ఇంప్రూవ్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. టెస్ట్ అంటే భయపెట్టడానికి కాదు, భయపడడానికి కూడా కాదు, మీరు నేర్చుకోవడానికి కోసం రకరకాల మార్గాల్లో మనం నేర్చుకుంటాం. అందులో ఇదొక మార్గం. టెస్టులు రాయడం, ఎక్కడ తప్పులు చేస్తున్నారో తెలుసుకోవడం, మళ్ళీ ఆ తప్పులు రిపీట్ అవ్వకుండా ఇంకా బెటర్గా చదవడం, ఎక్కువసార్లు రివిజన్ చేయడం, కనీసం మీరు ఎగ్జామ్కి వెళ్ళే లోపు 10 times అన్నా రివిజన్ చేయాలి. సో అలా మీరు మీ ప్రాక్టీస్ అనేది ఉండాలి. ఓకే, సో మనం మన టెస్టుల ద్వారా కనీసం 4-5 times అన్నా మీతో రివిజన్ చేయిస్తాం. దాని గురించి మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. మీరు మన మెంటార్షిప్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు జాయిన్ అవ్వచ్చు, ఫాలో అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.